అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేనున్నంత ఆనందంగా ఎవరు ఉండరేమో. చాలా చాలా ఆనందంగా ఉంది. నా ఆనందం ఏంటంటే వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారని. కృష్ణగాడి వీరప్రేమ కథ. నేను కథ మామూలుగా మాట్లాడుకుంటూ అనుకుంటున్నప్పుడు ఉన్న ఒక నమ్మకం ఉండేది, ఇది అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని. అది ఈరోజు ప్రూవ్ అయింది. మనం అనుకున్నది ఎప్పుడైనా నిజమైనప్పుడు ఎంత బాగుంటుందో నాకు ఈరోజే తెలిసింది. నిన్న నాని చెప్పాడు, నిన్న ఈవినింగ్ కలిసినప్పుడు హను, ఈ ఫిల్మ్ ఒక స్నోబాల్, ఇది పెరుగుదలతో తప్పించి కింద పడదు, నువ్వు చూస్తూ ఉండు అని. అది నిజమని నాకు అర్థం కావడానికి కొన్ని గంటల టైం పట్టింది. బట్ సూపర్ నాని. నెక్స్ట్ యాక్టర్స్ ఇక్కడున్న, ఇందాక నుంచి ఏదో చెప్పారు, పృథ్వీ గారు ఏంటో చెప్పారు, బ్రహ్మాజీ గారు ఏంటో చెప్పారు, రాజేష్ ఏంటో చెప్పారు, అవేవీ నిజాలు కాదు. నేను ఎవరితోటి ఏమి చేయించలేదు. ఐ జస్ట్ మేక్ దెమ్ కంఫర్టబుల్ ఇన్ దేర్ రోల్స్. వాళ్ళు ఇరక్కొట్టారు, అలా ఇలా కూడా కాదు. నేను యాక్చువల్గా ఏం కష్టపడలేదు ఆ ఏరియా. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ సార్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అంటే మామూలుగా సెట్కి వచ్చి పొద్దున్నే ఏదో వర్క్ చేసుకుని వెళ్ళిపోవడం అలా ఎవరూ చేయలేదండి సినిమాలో. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేశారు ఫస్ట్. అంటే వాళ్ళ కాని పని కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఫర్ దట్ రీజన్ నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నానని చెప్పాలి. అది పెద్ద మాట చిన్న మాట నాకు తెలీదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్. ఇందాక బ్రహ్మాజీ గారు అన్నది చాలా కరెక్ట్. సినిమా ఎలా అయితే చూసామో రాసుకున్నప్పటి నుంచి అది అలాగే ఉండటానికి సాయశక్తిలో ట్రై చేశారు. అసలు కాంప్రమైజ్ అవుదామన్నా అవనివ్వలేదు వాళ్ళు. థ్యాంక్స్ టు రాము గారు, గోపి గారు, అనిల్ గారు అండ్ యువరాజ్. ఈ సినిమా ఇలాగే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది మీకు ఒక ఆస్ట్రాక్ ఫీల్ ఉంటుంది సినిమాలో డెఫినెట్గా. అది అలా ఉండటానికి పూర్తి కారణం, ఆ బాధ్యత పూర్తిగా షోల్డర్స్ మీద వేసుకుని దాన్ని అలా తీసుకుని చివరిదాకా తీసుకుని వచ్చాడు యువరాజ్. ఇది చిన్న విషయం కాదండి ఈ సినిమా యాక్చువల్గా షూట్ చేయటం. డెఫినెట్గా కాదు. యువరాజ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నాని. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. సరే, కృష్ణ దగ్గర మొదలు పెడతాను. నేను అంటే ఎంత ఆనందంగా ఉన్నానంటే, మొత్తం చాలా టెన్షన్స్ ఉండేవి ఫస్ట్ ఇనిషియలీ బికాస్ ఆఫ్ లైవ్ లొకేషన్స్. చాలా దాని ఏమంటారంటే నాకు కొంచెం హైపర్. నేను చాలా ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటాను అన్నిటికీ. ఆ ఏరియాలో నాకు ఎంత సపోర్ట్గా ఉన్నాడంటే, ఈ ఒక హీరోలాగా యాక్ట్ చేయలేదు తను ఈ సినిమాకి. ఒక యాక్టర్ లాగా లేడు, ఇంకొక పాత్ర కూడా పోషించాడు. నాకున్న సగం బరువుని తన ఎత్తి మీద వేసుకున్నాను చాలాసార్లు. ఈ వర్క్ యాజ్ అన్ ఏడీ ఆల్సో ఫర్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ నాని. బ్రహ్మాజీ గారు. నాని పెర్ఫార్మెన్స్ గురించి ఇందాక చెప్పినట్టు, రాజేష్ చెప్పినట్టు ఇంకెవరు చెప్పక్కర్లేదు దాని గురించి. ఏదో ఇందాక అన్నట్టు తెలిసిన న్యూస్ మళ్ళీ హైలైట్స్ చూసినట్టు ఉంటుంది మ్యాచ్ చూసేసి. నెక్స్ట్ బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారికి కథ నేను దగ్గర ఈ సినిమా షూటింగ్ బిఫోర్ 6 months ముందర చెప్పున్నాను. ఆయన ఆ రోజు నుంచి ట్రాక్ చేస్తూనే ఉన్నారు. సెట్కి వచ్చారు, ఇక్కడ పోలీస్ స్టేషన్ షూట్ చేస్తున్నాం. ఆయన ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే నేను చెప్పలేనులేండి మరి ఇప్పుడు. సార్ చాలా థ్యాంక్స్ సార్ నిజంగా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఆ రోజు మేము పడ్డ కష్టం అంతా ఈరోజు స్క్రీన్ మీద అలా చూస్తూ అందరు నవ్వుతుంటే చాలా ఆనందం వేసింది. నాకు ఫస్ట్ టైం ఒక నవ్వుకున్న విలువ తెలిసింది. చాలా థ్యాంక్స్ అండి. ఐ కీప్ కంటిన్యూయింగ్ ద సేమ్ వర్క్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నువ్వంటే నా నవ్వు, నేనంటే నే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని.